అందరికీ హాయ్. ఏఎంసీలో ఈ కుక్వేర్లో ఫస్ట్ ఏమంటే ప్రతి ప్రోడక్ట్కి ఒక యూఎస్పి ఉంటుంది కదా. దీనికి ఏంటి అంటే 3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటి టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్, సెకండ్ జీరో ఆయిల్ కుకింగ్, థర్డ్ వాటర్లెస్ కుకింగ్. జీరో ఆయిల్ కుకింగ్ అండ్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఎట్లా ఉపయోగం ఉంటుంది అంటే, ఈ పార్ట్కి కింద బేస్ ఉంది కదా, ఇది అక్యూథమ్ బేస్. ఇది ఒక బ్యాటరీ లాగా వర్క్ చేస్తుంది. హీట్ అంతా తీసేసుకొని దాన్ని ఈవెన్గా ఇస్తుంది తక్కువ టెంపరేచర్లో. తక్కువ టెంపరేచర్ ఎట్లా మనకు తెలుస్తుంది అని అంటే, ఈ క్యాప్ పైన ఉంటుంది. ఈ క్యాప్ పైన 98 degrees ఉంటుంది, అంతకు మించి ఉండదు. అంటే లో టెంపరేచర్లోనే కుక్ అవుతుంది. 98 దాటి అంటే 100 degreesకి వాటరే బాయిల్ అయిపోతుంది. ఇంకా మనము అంత హీట్ పెట్టి వండినప్పుడు మనకు ఉండే పోషక విలువలు ఏవి ఉండవు. అవి ఆవిరి వేడిలో పోతాయి అన్నమాట, మనకు రావంత. ఫుడ్ ఉంటుంది, కాకపోతే అందులో ఉండాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ బర్న్ అయిపోతాయి ఆ టెంపరేచర్కి. ఇది నేను ఎక్కడ మ్యాచ్ అయిపోయింది నాకు అంటే, మా ఇంట్లో చెట్లు ఉంటాయి. చెట్లకి నేను అప్పుడప్పుడు అదేంటి వెల్లుల్లి, అల్లము, బీట్రూట్ అవన్నీ దంచుతాను అనమాట, రోట్లో వేసి దంచుతా. అప్పుడు నేను వీడియో చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారనంటే, మిక్సీలో వేయకూడదు, మిక్సీ హై హీట్కి ఇవన్నీ పోతవి అని అన్నారనమాట. అప్పటి నుండి నేను దంచుతా, మిక్సీలో వేయ. ఎంత కష్టమైనా సరే నేను చెట్లకి ఫుడ్ చేసేటప్పుడు నేను దంచే పెడతాను దాన్ని. ఆ చెట్లకి అంత కేర్ తీసుకుంటున్నప్పుడు మనం తినే ఆహారానికి మనం ఇంకెంత కేర్ తీసుకోవాలి, ఇంకెంత లో టెంపరేచర్లో వండుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనేది అక్కడ నాకు మ్యాచ్ అయింది అనమాట. ఇది నిజంగానే కరెక్ట్, ఇది మనకి యూజ్ అవుతుంది మన హెల్త్ పరంగా. రైట్ టెంపరేచర్లోనే కుక్ చేసుకోవాలనేది నాకు ఒక అవగాహన వచ్చింది. నెక్స్ట్ జీరో ఆయిల్ కుకింగ్ అంటే ఈరోజు కూడా మోడీ చెప్పాడు, అంతకుముందు మన్ కీ బాత్లో చెప్పాడు. ఇలా యోగా డే కదా, యోగా డే అంతర్జాతీయ యోగా డే రోజు కూడా ఈ రోజు నేను పొద్దున మోడీ 2-3 సార్లు చెప్పగా నేను విన్నాను, ఆయిల్ తగ్గించండి ప్రతి ఫ్యామిలీలో అని అంటున్నాడు. ఎందుకంటే ఆయిల్ వల్ల ఒబేసిటీ వస్తుంది, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, ఇవన్నీ అనర్థాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ఆయిల్ తగ్గించమంటుండ్రు. మనకు ఆయిల్ తగ్గిస్తే ఏంటి అంటే, మనం నార్మల్ పాట్లో ఆయిల్ తగ్గిస్తే వండుకోవడానికి ఛాన్స్ లేదు. అవి గ్రహిస్తాయి కాబట్టి మనం నూనె వేసినప్పుడు పీల్చుకొని మనకి ఎంత నూనె వేసినా తక్కువనే అనిపిస్తుంది. ఇవి అట్లా కాదు, ఇవి గ్రహించవు. ఈ పార్ట్స్కి హోల్స్ ఉండవు అనమాట. ప్రతి దానికి హోల్స్ ఉంటాయి ఈ పాత్రలకి, దీనికి ఉండవు. అందుమూలంగా మనకి నాన్ స్టిక్ కనుక ఎట్లా అయితే ఆయిల్ లేకుండా ఉంటుంది, నాన్ స్టిక్ అంటే కొన్ని రోజులకు అది పోతుంది. ఇది పోదు, ఒక 30 years కాదు కదా, ఇంకా అంతకు మించి ఎక్కువ ఏండ్లు వాడినా కూడా ఎక్కడ పోదు, ఇట్లనే ఉంటుంది అనమాట. ఇది నాన్ స్టిక్ కాదు, హై గ్రేడ్ స్టీల్, ఫుడ్ గ్రేడ్ స్టీల్. ఫుడ్ కూడా రియాక్ట్ కాదు. మన అల్యూమినియం పాత్రనే తీసుకుంటే దాంట్లో ఆ కూర వండి అన్నం వండి